మాధవ్, స్మృతి, నాకు 3% నాకు ఇచ్చేసి అమౌంట్. 3%? ఏం 3% స్మృతి? రీసెంట్ గా గోల్డ్ జ్యువెలరీ కొన్నాం కదా, అవును. అప్పుడు నేను ఎంతో తెలివిగా మన జిఎస్టీ నెంబర్ ఇచ్చాను. ఆ ఇన్పుట్ క్రెడిట్ నీకు వచ్చి ఉంటుంది కదా, ఆ అమౌంట్ నాకు ఇచ్చేసి. నువ్వు ఎంత 3% కట్టినా, మన జిఎస్టీ నెంబర్ ఇచ్చినా సరే మనకి ఇన్పుట్ క్రెడిట్ అయితే తీసుకోకూడదు స్మృతి. ఎందుకంటే అది బ్లాక్డ్ క్రెడిట్ అంటారు. నేను ఏం చేసినా రాదు కదా, నువ్వు కట్టిన జిమ్ మెంబర్షిప్లకి వాటికైతే జిఎస్టీ వచ్చేస్తుంది. అది కూడా బ్లాక్డ్ క్రెడిట్ స్మృతి. సో వీటికి నువ్వు కట్టినా, నేను కట్టినా, ఎవరు కట్టినా సరే వాటికి జిఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ అనేది మనం తీసుకోకూడదు. సో ఈ కన్ఫ్యూజన్ మనకే కాదు, వ్యూవర్స్ కూడా ఉంటుంది కదా. ఈ కాన్సెప్ట్ ఏంటో చెప్పేద్దామా? షూర్. సో ఈ రోజు టాపిక్ జిఎస్టీలో బ్లాక్డ్ క్రెడిట్. యాజ్ పర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్, మీరు కొన్ని ఎక్స్పెండిచర్స్ ఆర్ పర్చేస్ చేసినా సరే వాటి మీద ఇన్పుట్ క్రెడిట్ మీకు వచ్చినా సరే యూ షుడెంట్ టేక్ దట్ ఇన్పుట్ క్రెడిట్. అవి ఏంటి అంటే, నెంబర్ 1, కార్స్, వెహికల్స్ ఎట్సెట్రా పర్చేస్ చేసినప్పుడు వాటి మీద వచ్చిన జిఎస్టీని మీరు ఇన్పుట్ క్రెడిట్ కింద తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మీరు ఆ రిలేటెడ్ బిజినెస్లో ఉండాలి. నెంబర్ 2, కన్స్ట్రక్షన్స్. సో కన్స్ట్రక్షన్స్ ఏమైనా సరే మీ ఇంటికి ఓన్గా ఆర్ బయట ఎవరితో అయినా సరే, ఆఫీస్ కానీ ఇల్లు కానీ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాటి మీద కట్టిన జిఎస్టీని కూడా మీరు ఇన్పుట్ క్రెడిట్ కింద తీసుకోకూడదు అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ ఇంటూ దట్ ట్రేడ్ ఆర్ బిజినెస్. అండ్ ఇలాగే ఇన్సూరెన్సెస్ ఏమైనా మీద జిఎస్టీ కట్టినా సరే వాటి మీద కూడా ఇన్పుట్ క్రెడిట్ అనేది తీసుకోకూడదు. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు వాటి మీద మీరు కట్టిన జిఎస్టీ అమౌంట్ కూడా మీకు క్రెడిట్ వస్తే అది తీసుకోవడానికి లేదు. రెస్టారెంట్స్, క్యాటరింగ్, అవుట్డోర్ క్యాటరింగ్, వీటి మీద మీరు స్పెండ్ చేసినప్పుడు జిఎస్టీ అమౌంట్ మీకు ఏమైనా క్రెడిట్ వస్తే అది కూడా మీరు తీసుకోలేరు. అలాగే మీరు ఏమైనా గూడ్స్ శాంపుల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఆర్ ఎల్స్ లాస్ట్ గూడ్స్, డిస్ట్రాయిడ్ గూడ్స్ ఉంటాయి, అలాంటి టైంలో మీకు వచ్చిన జిఎస్టీ క్రెడిట్ కూడా మీరు తీసుకోవడానికి లేదు. అండ్ అలాగే జిమ్ మెంబర్షిప్స్ కానీ ఏమైనా బ్యూటీ ట్రీట్మెంట్స్ ఎట్సెట్రా తీసుకున్నా కూడా వాటి మీద ఇన్పుట్ క్రెడిట్ అనేది తీసుకోవడానికి కుదరదు. అండ్ ఎవరైనా ఎంప్లాయీస్కి లీవ్, ట్రావెల్, కన్సెషన్ టికెట్స్ కానీ ఎట్సెట్రా ఏమైనా ఇచ్చారు అని అనుకుంటే వాటి మీద ఇన్పుట్ క్రెడిట్ కూడా తీసుకోవడానికి లేదు. అండ్ ద ఫైనల్ వన్, సెల్ఫ్ కన్సంప్షన్ కోసం మనం ఏమైనా ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ఐటమ్స్ కొన్నప్పుడు వాటి మీద వచ్చిన జిఎస్టీ క్రెడిట్ని కూడా తీసుకోవడానికి లేదు. ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ బ్లాక్డ్ జిఎస్టీ క్రెడిట్స్. ఒకవేళ తీసుకుంటే ఏమని స్మృతి, డిపార్ట్మెంట్ నుంచి లవ్ లెటర్ వస్తుంది. సో తీసుకున్న ఇన్పుట్ని రివర్స్ చేయమంటారు, దానికి ఇంట్రెస్ట్, పెనాల్టీస్ ఇవన్నీ వేసి కట్టమంటారు. అడిషనల్ అమౌంట్స్ కూడా పే చేయాలి. ఓకే. సో she is Smriti Surya, chartered accountant and a company secretary. He is Madhav Surya, a chartered accountant and a company secretary. Stay tuned for more professional updates. Thank you.